అన్న ఈడ తెలుగుదేశం జనసేన పక్క పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలాగుంటది, గెలుపు ఎవరిది ఉంటది అన్న? టీడీపీ పెంసాన్ చంద్రశేఖర్ మాత్రం గుంటూరులో మాత్రం నెంబర్ 1 ఇప్పుడు మట్టి. ఆయన మీద పోటీ చేయాలంటే చేయలేడు, ఎందుకంటే స్థాయిలో ఇప్పుడు చిన్న వయసులోనే తొలి విడతలోనే వచ్చాడు కాబట్టి అంత పేరు తెచ్చుకున్నాడు. అది కిలార్ రోసి మాత్రం రాలేడు, ఆయన దెబ్బ చాలలేడు. అంటే పెంసాన్ గారు కొత్త నాయకుడు కదా, అది కొత్త నాయకుడు కాబట్టి దానికి చేసే శక్తి చూపిస్తాడు. ఇదివరకంటే గల్లా జయదేవ్ గారు ఉన్నారు కాబట్టి ఆ స్థాయి పోయింది. ఇప్పుడు కొత్తగా చేయాలదలుచుకున్నాడు, ఆయన తరపున ఈయన నిలబెట్టాడు కాబట్టి తానేటుగా గుంటూరు జిల్లా మాత్రం ఎంపీ సీటు ఖాయం. ఇప్పుడు ఈ పక్క ఏమైనా అభివృద్ధి జరిగిందన్నా? ఏది ఎంపీ సీటుగా? ఎంపీ సీటు గెలిచినప్పుడా పోయినసారి ఎప్పుడా? ఏం లేదు, జరగల, ఏం జరగల. అంటే పెంసాన్ గారు వస్తే ఏమైనా చేస్తారని నిపుణంగా ఉంది, గ్యారెంటీగా చెబుతున్నా. ఇంకా చేయలే, తొలిగా విడత వచ్చాడు కదా, ఇంతవరకు రాలేదు కాబట్టి ఈ దెబ్బ చేస్తాడు అనే స్థాయిలో నిలబడతాడు, నమ్మకం ఉంది. అది కిలార్ రోసి అంతకుముందు ప్రజారాజ్యంలో నిలబడ్డాడు కదా, ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అదే స్థాయిలో పొన్నూరులో ఎందుకని నిలబడకుండా ఎంపీ సీటుకి ఇచ్చారని, ఎట్ట గెలుస్తాడని. అక్కడ అభివృద్ధి లేని ఇక్కడ వచ్చాడు కాబట్టి అభివృద్ధి ఎట్ట చేస్తాడు? అక్కడ నమ్మకం లేనప్పుడు ఇక్కడ నమ్మకం ఉండిద్దా? అవునా? ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో వచ్చాడు కాబట్టి అక్కడ చేయడని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అది చీలుస్తానికైనా వస్తారు కానీ కాబట్టి రోసి మాత్రం గెలవడం, నాయలు ఓట్లు చీల్చినా కూడా గెలవడం, ఎందుకంటే నమ్మకం లేదు. ఒక మండలం నుంచి ఒక జిల్లాకి వెళ్ళాడంటే అక్కడ చేయింది ఇక్కడ ఎందుకు, అక్కడ తప్పుడు ఉంటేనే వేసింది, గెలవడనే నమ్మకం మీద ఆడుకొట్టింది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు కూడా పెంసాని చంద్రశేఖర్ గారు నిలబడ్డారు కాబట్టి దానికి తగ్గ పోటీకి ఇంకో మారుద్దామని చూస్తున్నారు. మళ్ళీ నామినేషన్ వేసిన దాకా చెప్పలేము, దీని మీద కోటింగ్. అది ఇప్పుడు ఆయన దెబ్బకి తట్టుకోలేక మొన్న సభలో గెలవడని చెప్పి నమ్మకం మీద కూడా ఇంకో క్యాండిడేట్ని పెట్టాలని చూస్తున్నారు. మళ్ళీ అది జరిగిద్దో నామినేషన్ వేస్తాడో తెలిసిద్ది అప్పుడు ఇంకా.